నమస్కారం అండి అందరికీ. చూస్తున్నారు కదా ఈ పశువులు. ఈ పశువులు ఇట్లా కట్టేయడం వల్ల లాభం ఏంటంటే, మనకు చాలా పశువులు ఉన్నవాళ్ళు పక్కనే మన పొలం ఉంటే ఇట్లా నైట్ పూట ఇట్లా కట్టేయడం వల్ల లాభం ఏంటంటే, ఈ పెండ అనేది ఇందులోనే ఉంటుంది. అట్లనే మూత్రం కూడా ఇందులోనే వస్తాయి. ఇట్లా మనకు పెండ మూత్రం ఈ పొలంలో పోయడం వల్ల ఏంటంటే, భూమి అనేది ఎక్కువ బలంగా తయారవుతుంది. ఈ కొయ్యకాలు మీద కూడా ఇట్లనే పడి కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు కూడా తోమడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది పెండ అనేది. స్ప్రెడ్ అయ్యిందంటే భూమికి లగిస్తుంది, బలం ఇస్తుంది. ఇట్లా అవుతుంది అన్నమాట. ఇట్లుంది కదా, ఇది భూమిలోకి ఎక్కువ డెప్త్గా పోతుంది. ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే భూమిలో మనకు వానపాముల శాతం అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ కావడం వల్ల మనకు భూమి కూడా వదులుగా అవుతుంది. వదులుగా అవుతుంది. మళ్ళీ ఎక్కువ తేమ శాతాన్ని కూడా ఎక్కువ ఉండేటట్టు చేస్తుంది భూమిలో. మనం ఒకవేళ నాటు పెట్టినప్పుడు కూడా మనకు నీళ్ళు కూడా తొందరగా ఇంకిపోకుండా భూమి తేమగా ఉండేటట్టు ఉపయోగపడుతుంది. పంట కూడా మంచిగా వస్తుంది. దీని ద్వారా మనం రసాయన ఎరువుల ఖర్చును కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. భూమి స్ట్రక్చర్ను కూడా మనం కాపాడిన వాళ్ళ అవుతాం. అందుకనే ఎక్కువ రసాయన బదులు మన ఆవుల పెండ, గొర్రెల పెండ, కోళ్ళ పెండ యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.